Hi guys, very good morning to you all. ఈ క్లాసు కరెంట్ అఫైర్స్ పైన చేయడం జరిగింది. డైలీ షార్ట్ ఫార్మాట్లో కరెంట్ అఫైర్స్ ఇక్కడ చేద్దాం అనుకుంటున్నాము. ఇంతకుముందు ప్రీవియస్ 1 క్లాస్ చేసినాను. తర్వాత వచ్చేసి టెక్నికల్ ఎర్రర్స్ వలన చేయలేకపోయాను. అంటే వీలైనన్ని రోజులు అంటే కంటిన్యూస్గా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాము. సో లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ క్లాస్ ఆన్ కరెంట్ అఫైర్స్. ఇది 2 June 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ బై కాకొట్టి. 2 Mayకి 2 Juneకి ఇవన్నీ సంబంధించినవి. ఫస్ట్ వన్ వచ్చేసి తెలంగాణ డే, కామన్లీ నోన్ యాజ్ తెలంగాణ ఫార్మేషన్ డే, అబ్జర్వ్డ్ ఆన్ June 2. అంటే June 2 రోజు తెలంగాణ ఫామ్ అయిపోయింది. ఆ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలు విడిపోయాయి. తెలంగాణ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలంటే, తెలంగాణ క్యాపిటల్ హైదరాబాదు, చీఫ్ మినిస్టర్ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తర్వాత గవర్నర్ వచ్చేసి తమిళసాయి సౌందరరాజన్. మరి నెక్స్ట్ ఇది The health minister has launched the revamped central government health scheme. ఇక్కడ మన యూనియన్ హెల్త్ మినిస్టర్ ఉన్నారు కదా, హర్షవర్ధన్, ఆయన ఒక గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ లాంచ్ చేసినాడు అనమాట. అది రాష్ట్రీయ ఆరోగ్య నిధి దాని పేరు. ఇక్కడ ఈ స్కీమ్ ఏంటంటే ఈ ఆన్లైన్ పోర్టల్ లాంటిది. ఎందుకంటే పేపర్లెస్ అండ్ క్యాష్లెస్, అంటే మన మెషిన్లో కానీ లేకపోతే ఇన్ హ్యాండ్ క్యాష్తో పే చేసే ఫీజెస్ ఉంటాయి కదా, దాన్ని రెడ్యూస్ చేయడానికి పేపర్ యూసేజ్ అండ్ ఇంకా కరోనా ఇట్లాంటివి నోట్ల ద్వారా కూడా స్ప్రెడ్ కావచ్చు కదా, అందుకని చెప్పేసి క్యాష్లెస్గా చేయడానికి ఈ స్కీమ్ని యూజ్ చేసినాను అనమాట. ఇందులో నేషనల్ హెల్త్ అథారిటీ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఇది మన దేశంలో పెద్ద టాప్ బాడీ. ఎందుకు పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ అష్యూరెన్స్ స్కీమ్ కాల్ ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన అనే స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి నేషనల్ హెల్త్ అథారిటీ అనేది ఒక పెద్ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లాగా అనమాట. ఈ నేషనల్ హెల్త్ అథారిటీ అనేది నేషనల్ హెల్త్ ఏజెన్సీకి తర్వాత వచ్చిందనమాట. ఫస్ట్ నేషనల్ హెల్త్ ఏజెన్సీ ఉంది, అంటే గవర్నమెంట్ హెల్త్ రిలేటెడ్ స్కీమ్స్ అన్నీ ఇంప్లిమెంటేషను, తర్వాత వాటి డిజైను అవన్నీ చూసుకుంటుంది కదా, ఒక ఏజెన్సీ లాగా, ఒక సంస్థలాగా. అది ఫస్ట్ నేషనల్ హెల్త్ ఏజెన్సీ అనమాట. తర్వాత నేషనల్ హెల్త్ అథారిటీగా మారిందనమాట. అది ఎప్పటి నుంచి నేషనల్ హెల్త్ అథారిటీ అమల్లోకి వచ్చిందంటే 23 May 2008 నుంచి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి The group of ministers was constituted after several member states of the council such as West Bengal and Punjab asked for exempting GST on all COVID essential materials. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ 8 మందితో కూడిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఒక టీమ్ లాగా ఫామ్ అయిందనమాట. ఎందుకంటే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ నుంచి మమతా బెనర్జీ, పంజాబ్ నుంచి అమరీందర్ సింగ్ సీఎం కదా, వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారంటే కోవిడ్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ అంటే మాస్కులు, శానిటైజర్లు, తర్వాత వచ్చేసి ఆక్సిజన్ సిలిండర్స్, కాన్సన్ట్రేటర్స్, జనరేటర్స్, వీటిపైన జిఎస్టీ తగ్గిస్తే మేము తక్కువ ధరలకే కొనుక్కుంటాం కదా, గవర్నమెంట్ ఆసుపత్రులకే కదా మేము చేస్తున్నది వైద్యం చేయడానికి అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. కాబట్టి దీనిపైన జిఎస్టీ సడన్గా తగ్గించిననుకో, చైనా నుంచి ఇంపోర్ట్స్ మన కంట్రీలోకి ఎక్కువ అవుతాయి. అంటే వాళ్ళ చెత్త ప్రోడక్ట్స్ అన్నీ డూప్లికేట్ ప్రోడక్ట్స్ అట్లాంటివన్నీ ఎక్కువ అయిపోతాయి. అన్నీ డూప్లికేట్ ఆర్ చెత్త వేస్ట్ ప్రోడక్ట్స్ అయిపోవచ్చు, కానీ ఎక్కువ అవుతాయి వేరే కంట్రీస్ నుంచి, అట్లా ఫ్రాడ్ ప్రోడక్ట్స్ అనేవి. కాబట్టి ఆలోచించాలి. కాబట్టి దీని నుంచి ఇట్లా ఒక కౌన్సిల్ లాగా, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ నుంచి ఫైనాన్స్ మినిస్టర్ని, తర్వాత కేరళ నుంచి, తర్వాత గుజరాత్ ఫైనాన్స్ మినిస్టర్, తర్వాత కొన్ని రాష్ట్రాలకు సంబంధించి, అంటే మొత్తం అట్లా 8 మంది కౌన్సిల్ చేసినారనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషను, వ్యాక్సిన్స్ అండ్ కాటన్ మార్క్స్ అట్రాక్ట్ 5% GST. అంటే వ్యాక్సిన్ల పైన
ఇంకా కాటన్ మాస్కులు ఉంటాయి కదా క్లాత్తో చేసినవి, దానిపైన 5% జిఎస్టీ ఖచ్చితంగా పడుతుంది అనమాట. మోస్ట్ ఆఫ్ దీస్ ఐటమ్స్ ఫాల్ ఇన్ ద 12% ట్యాక్స్ స్లాబ్. దీంట్లో ఇంకా కొన్ని ప్రత్యేకమైన ఐటమ్స్ 12% ట్యాక్స్ స్లాబ్ ఉంటుంది. అంటే 12% కింద 12% వేటిపైన విధించాలి అనే ట్యాక్స్ దాంట్లోకి వస్తాయన్నమాట ఈ వ్యాక్సిన్స్, కాటన్ మాస్క్. టెస్టింగ్ కిట్స్, డ్రగ్స్, మెడికల్ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ అండ్ వెంటిలేటర్స్ ఫాల్ అండర్ 12% ట్యాక్స్ బ్రాకెట్. అదే ఈ కోవిడ్కి సంబంధించిన మెటీరియల్స్ 12% ట్యాక్స్ రేటింగ్ కిందికి వస్తాయన్నమాట. అంటే వీటిపైన ట్యాక్స్ 12% పడుతుంది. 100 రూపీస్ ఉంటే 12% పడుతుంది. ఇప్పుడు 1 మాస్క్ 100 రూపీస్ ఉందనుకోండి, అది దానిపైన 12% జిఎస్టీ కట్టాలన్నమాట. తర్వాత వచ్చేసి ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్స్, హ్యాండ్ వాషెస్, జెల్స్, డిస్ఇన్ఫెక్టెంట్స్ అండ్ థెర్మోమీటర్స్ ఎందుకు యూజ్ చేస్తారు? ఇక్కడ తలపైన లేకపోతే చేతిపైన పెట్టి టెంపరేచర్ ఎలా ఉంది, నార్మల్గా ఉందా లేదంటే హైగా ఉందా అని చెప్పి చెక్ చేయడానికి యూజ్ చేస్తారనమాట థర్మోమీటర్స్. వాటిపైన జిఎస్టీ ఎంత పడుతుందంటే 80%. నెక్స్ట్ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు చైనాలో ఒక వైరస్ ఫస్ట్ వచ్చింది, చైనాలో వుహాన్లో. మనం వేరే కంట్రీస్ అన్నీ ఏమంటున్నాయంటే చైనా వైరస్ అంటున్నాయన్నమాట. న్యూస్లో కానీ లేకపోతే వేరే అంటే వాళ్ళ ప్రైమ్ మినిస్టర్లు కానీ ప్రెసిడెంట్స్ కానీ మాట్లాడేటప్పుడు చైనా వైరస్ అని చెప్తున్నారు అనమాట. ఆ వైరస్ ఇట్లా వచ్చింది చైనా వైరస్ అని. కాబట్టి చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. ఏంది చైనాలో కనిపెడితే చైనా వైరస్ అంటారా, ఇండియాలో కనిపెడితే ఇండియా వైరస్ అంటారా అని. రీసెంట్గా మన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాడు కదా, ఆయన అనేది సింగపూర్ వేరియంట్ సంథింగ్ ఏదో అన్నాడు అనమాట. సింగపూర్ వైరస్ అదేదో సింగపూర్లో కొత్తగా వైరస్ కనుక్కుంటే దాన్ని సింగపూర్ వైరస్ అన్నాడు. దాన్ని పెద్ద కాంట్రవర్సీ అయింది. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆ కంట్రీ నుంచి చాలా ఇది పద్ధతి కాదని చెప్పేసి ఆయన చాలా మాట్లాడినమాట. కాబట్టి ఇట్లా ప్రాబ్లమ్స్ లేకుండా WHO చేసిందంటే లొకేషన్ బేస్డ్, అంటే ఎక్కడైతే కనిపెట్టబడిందో కొత్తగా దాన్ని యూజ్ చేయకుండా, పెద్ద కాంట్రవర్షియల్గా చేయకుండా కొత్తగా పేర్లు పెట్టడం జరిగిందనమాట. అది గ్రీక్ లెటర్స్ని యూజ్ చేసి పెడతారనమాట. ఇక్కడ మన ఇండియాలో కనుక్కుంటే ఫస్ట్ వేరియంట్ ఏంటంటే B1.617 అనే వేరియంట్ కనుక్కున్నారనమాట. ఆ కొత్త టైప్ ఆఫ్ వైరస్ మన ఫస్ట్ ఇండియాలో బయటకు వచ్చింది. ఇక్కడ WHO రీనేమ్స్ COVID-19 వేరియంట్ అంటే ఏం లేదు. ఇప్పుడు రైస్ ఉన్నాయనుకోండి, రైస్లో ఒక టైప్ ఉంటుంది, చాలా టైప్స్ ఉంటాయి. బ్లాక్ రైస్ ఉంటాయి, తర్వాత సోనా మసూరి, తర్వాత కర్నూలు రైస్, ఇక్కడ చాలా రైస్ ఉంటాయి అన్నమాట. అది అలాగనే ఇట్లా వైరస్లో కూడా వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని వేరియంట్స్ అంటారు. దీన్ని ఎట్లా ఇండికేట్ చేస్తుందంట, గ్రీక్ లెటర్స్తో ఆల్ఫా, బీటా, గామా, ఒమేగా, డెల్టా ఇట్లాంటి దాంతో. The 1.617.1 and B1.617.2 variants of the COVID-19 first identified in India has been named as Kappa and Delta. మన దేశంలో కనుక్కున్నటువంటి వైరస్ టైప్స్ 1.617.1 ఉన్నాయి కదా, అండ్ 1.617.2 ఉన్నాయి కదా. వీటికి కప్పా అండ్ డెల్టా అనే పేర్లు పెట్టిందనమాట ఎవరు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. In Karnataka, the health department has launched Doctors' Right Towards Village Aside program. Under this scheme, the government provides necessary logistic support for teams led by medical students to visit villages and provide better health care during the pandemic. అంటే కర్ణాటక హెల్త్ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే MBBS కానీ BDS కానీ అట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి కదా వాళ్ళ స్టేట్లో. ఆ స్టేట్లో కోర్స్ చదివే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ చాలామంది చేయకపోవచ్చు, కొంతమంది అన్నా కానీ హెల్పింగ్ నేచర్ ఉంటుంది కదా, వాళ్ళు విలేజెస్కి పోయి హెల్త్ చెకప్లు, తర్వాత వచ్చేసి కోవిడ్ టెస్ట్లు అట్లాంటివన్నీ హెల్త్కి సంబంధించినవి చేస్తుంటారు కదా ఫ్రీగానో లేకుంటే ఇలానో కాంట్రాక్ట్ బేసిస్. వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఈ కర్ణాటక హెల్త్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ రైట్ టువార్డ్స్ విలేజ్ సైడ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసిందనమాట. వీళ్ళకి ఈ స్కీమ్ ద్వారా ఏమొస్తాయంటే
వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్స్ కానీ వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ అంటే వాళ్ళు రూరల్ విలేజెస్కి ట్రాన్స్పోర్టేషన్ లేని ఏరియాస్కి వెళ్ళాలంటే ఒక అరేంజ్మెంట్ చేయాలి కదా, ఆ స్కీమ్ కింద అరేంజ్మెంట్ చేయడం జరుగుతుందన్నమాట. కర్ణాటకకి సంబంధించి క్యాపిటల్ బెంగళూరు, తర్వాత వచ్చేసి గవర్నర్ వాజుభాయ్ వాలా, చీఫ్ మినిస్టర్ బిఎస్ యడ్యూరప్ప, బీజేపీ క్యాండిడేట్ అనమాట. తర్వాత వచ్చేసి ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, ఇదనేది ఒక సంస్థ అనమాట. దీంట్లో కొన్ని దేశాలకు సంబంధించినటువంటి స్ట్రాటజీస్ అంటే ఫైనాన్షియల్గా అంటే ఒక దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఇంకా డెవలపింగ్గా ఏ కంట్రీస్ ఉన్నాయి, ఒక కంట్రీ యొక్క గ్రోత్ అంటే జీడిపి ఉంటుంది కదా, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, జాతీయ ఆదాయం, ఇలాంటివన్నీ ఇండికేట్ చేస్తుంది అనమాట. అందులో ఫైనాన్షియల్ 2022 అంటే 2022-21 ఈ మధ్యన గ్రోత్ 12.6 ఎస్టిమేషన్ ఇచ్చిందనమాట మార్చ్లో. తర్వాత అది ఎంత క్రెడిట్ చేసింది, 9.9కి రెడ్యూస్ చేసింది అనమాట. మన కంట్రీ అనేది ఆసియా ఖండంలోనే థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ, అంటే ఆర్థికంగా ఎదుగుతున్నటువంటి దేశాలు ఉంటాయి కదా ఆసియా ఖండంలో, అందులో థర్డ్ ప్లేస్లో మనం ఇండియా ఉన్నాం అనమాట. ఓసిఈడి గురించి చెప్తే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అనేది దాని ఫుల్ ఫామ్. అది ఇంటర్ గవర్నమెంట్ ఎకనామిక్ ఆర్గనైజేషన్ విత్ 38 మెంబర్ కంట్రీస్, అంటే దాంట్లో 38 సభ్య దేశాలు ఉంటాయన్నమాట. దీన్ని 1961లో స్థాపించినారనమాట. ఎందుకోసం, ప్రపంచం యొక్క ట్రేడ్ ఉంటుంది కదా, ట్రేడ్ అంటే అక్కడ నుంచి ఇక్కడికి సరుకులు, తర్వాత రవాణా, ఇలాంటి వాటి కోసం డిజైన్ చేసి ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. దాంట్లో 38 కంట్రీస్ ఉంటాయి. అది 1961లో స్థాపించబడింది. మన ఇండియా అనేది 27th మెంబర్ ఆఫ్ ది సెంటర్, జాయినింగ్ మెనీ ఓసిడి కంట్రీస్ యాజ్ వెల్ యాజ్ అర్జెంటీనా, బ్రెజిల్ అండ్ చిలీ హెడ్ క్వార్టర్స్. వీటి హెడ్ క్వార్టర్స్ ప్యారిస్ అండ్ ఫ్రాన్స్లో ఉందన్నమాట. మనది 27th మెంబర్. లక్నో బేస్డ్ ఆర్డిఎస్ఓ అంటే రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ అనేది ఒకటి ఉందన్నమాట. ఇది ఎందుకంటే రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ ఉంటాయి కదా, అంటే రైల్ ఇంజన్స్, తర్వాత వాటిలో డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి, అంటే డోర్లు, తర్వాత టాయిలెట్లు, తర్వాత దాంట్లో ఫ్యాన్లు, ఇంకా అవి రైల్వే ట్రాక్ పైన ఉంటాయి కదా, వాటిని 2 ఇనుప కమ్మీలు ఉంటాయి కదా, వాటిని రైలు అంటారు. మామూలుగా దీన్ని మనం ఎక్కేదాన్ని ఏమంటారు, ఆ వెహికల్ని, లోకోమోటివ్ని ట్రైన్ అంటారు అనమాట. రైల్కి ట్రైన్కి చాలా తేడా ఉంది. రైల్ అంటే రైలు పట్టాలని, రైల్స్ అంటారని. అవి చాలా టైప్స్ ఉన్నాయి. అందులో ఫ్లాట్ ఫుటెడ్, బుల్ హెడెడ్ అని. రైల్ వేరు, తర్వాత వచ్చేసి ఈ ట్రైన్ వేరు అనమాట. రైల్స్ అంటే అవి నడిచే పట్టాలు ఉంటాయి కదా, ఆ పట్టాలని రైల్స్ అంటారు. ఇక్కడ ఇది ఎందుకు వచ్చిందంటే the first standards body in the country to join the central government's one nation one standard scheme. అంటే మన ఇండియన్ గవర్నమెంట్ అనేది 1 నేషన్ 1 స్టాండర్డ్, అంటే ఒకే దేశము ఒకే స్టాండర్డ్ అనే పాలసీని ప్రొవైడ్ చేస్తుంది. 1 నేషన్ 1 రేషన్ అనే స్కీమ్స్ అన్నీ చాలా ఈ టైప్లోనే పెడుతుంది అనమాట. అంటే మన దేశంలో ఏకైక అంటే సింగిల్గా స్టాండర్డ్స్ డిజైన్ చేసే ఆర్గనైజేషన్ కానీ, ఒక కంట్రీలో ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అయినా కానీ, రేషన్ తీసుకునేటట్లా కానీ, అట్లా అన్నీ యూనిక్గా ఎక్కడి నుంచైనా మన భారతదేశంలో యాక్సెస్ చేసుకునేదానికి చిన్న పాలసీస్ అన్ని తీసుకొస్తుంది అనమాట. ఇట్లా 1 నేషన్ 1 రేషన్, తర్వాత 1 నేషన్ 1 స్టాండర్డ్, 1 నేషన్ 1 ఎలక్షన్, అట్లాంటివన్నీ తీసుకొస్తుంది అనమాట మన ఇండియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ ద రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ఉంది కదా, ఇది రైల్వేకి సంబంధించింది మామూలుగా. కానీ ఇప్పుడు ఏంటంటే స్టాండర్డైజేషన్ అంటే ఒక ప్రోడక్ట్ మంచిదా కాదా, దాని లెవెల్ ఏంటి, దాని స్టాండర్డ్గా ఉంటుందా లేదా, దాని ప్రోడక్ట్ క్వాలిటీ ఎంత అని చెప్పడానికి ఈ రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ అనేది యూజ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట ఇప్పటి నుంచి. ఇక్కడ స్టాండర్డ్ డెవలపింగ్ ఆర్గనైజేషన్ బై ది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అని ఉంది కదా. ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అంటే ఒక స్టాండర్డ్ సెట్ చేస్తుంది అనమాట. ఇది ఆర్డిఎస్ఓ అనేది ఏం చేస్తుందంటే
ప్రోడక్ట్స్ని కన్సిడర్ చేసేస్తుంది అనమాట. కన్సిడర్ చేసి దానిపైన రిపోర్ట్ అట్లాంటిది తయారు చేస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి అబౌట్ వన్ నేషన్ వన్ స్టాండర్డ్ స్కీమ్. ఇది స్కీమ్ ఎందుకంటే ఇది 2019లో లాంచ్ చేయబడింది. ఇది కంట్రీలో తయారయ్యే ఉంటాయి కదా, కంట్రీలో తయారయ్యే ప్రోడక్ట్స్ యొక్క క్వాలిటీని బాగా ఇంప్రూవ్ చేయడానికి వన్ నేషన్ వన్ స్టాండర్డ్ స్కీమ్ అనేది. అంటే ఇప్పుడు పెన్సిల్ ఉందనుకోండి, పెన్సిల్ డిఫరెంట్ కంపెనీస్ తయారు చేస్తాయి. నటరాజ్ పెన్సిల్స్ అని ఉంటాయి, తర్వాత వచ్చేసి ఇక క్యామెల్ అని అట్లా డిఫరెంట్ కంపెనీస్ తయారు చేస్తాయి కదా. కాబట్టి వాటికి స్టాండర్డైజేషన్ ఇస్తే వాటికి క్వాలిటీ తెలిసిపోతుంది, తర్వాత కొనే వాళ్ళకి మనకి నమ్మకం ఇచ్చినట్లు ఉంటుంది కదా. అందుకని వన్ నేషన్ వన్ స్టాండర్డ్ అంటే కంట్రీలో ఏ ప్రోడక్ట్కైనా ఎన్ని రకాల ప్రోడక్ట్లు మ్యానుఫ్యాక్చర్ అవుతున్నా వానికి ఒక ప్రోడక్ట్ స్టాండర్డ్ వాల్యూ ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.9% గ్రోత్ జీడిపి గ్రోత్ ఎస్టిమేషన్ ఇచ్చిందనమాట. అది ప్రీవియస్గా 10% అంటే మన దేశం జీడిపి 10.4% ఇంప్రూవ్మెంట్లో ఉంటుంది, గ్రోత్ ఎలా ఉంటుందని చెప్పేసి ఇచ్చిందనమాట మార్చ్ ఆ టైంలో. కానీ ఇప్పుడేం జరుగుతుందంటే కోవిడ్ సెకండ్ వేరియంట్ వచ్చింది, అంటే సెకండ్ వేవ్ వచ్చింది కదా. కాబట్టి నెంబర్ ఆఫ్ కేసెస్ ఇంక్రీజ్ అవుతాయి. తర్వాత షేర్ మార్కెట్లో మన ఇండియన్ ఇన్వెస్టర్స్ మన ఇండియా కంపెనీలలో ఇన్వెస్ట్ చేసినటువంటి షేర్ వాల్యూస్ పడిపోవడం, దానివల్ల జీడిపి తగ్గిపోతుంది. కాబట్టి 10.4% జీడిపి వాల్యూ ఎస్టిమేట్ నుంచి 7.9కి పడిపోవడం జరిగింది. ఎస్బీఐ గురించి చూస్తే కనుక తర్వాత హెడ్ క్వార్టర్స్ ఏమో ముంబైలో ఉన్నాయి. చైర్పర్సన్ ఆర్ చైర్మన్ దినేష్ కుమార్ కారా. దీనికి ట్యాగ్ లైన్ అంటే ప్రతి మూవీకి క్యాప్షన్ ఉంటుంది కదా, అలాగే బ్యాంక్స్ కూడా క్యాప్షన్లు ఉంటాయన్నమాట. ఇవి ఏంటంటే ద నేషన్ బ్యాంక్స్ ఆన్ అస్, ప్యూర్ బ్యాంకింగ్ నథింగ్ ఎల్స్, విత్ యూ ఆల్ ద వే, ఏ బ్యాంక్ ఆఫ్ ది కామన్ మ్యాన్, ద బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్. ఇవి అనమాట దీని ట్యాగ్ లైన్స్ ఆర్ క్యాప్షన్స్, మీరు ఎలా అనుకుంటే అలా. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆర్బీఐ ఒక బ్యాంకుకు లైసెన్స్ క్యాన్సిల్ చేసింది. అది ఏ బ్యాంక్ అంటే శివాజీరావు భోన్స్లే సహకారీ బ్యాంక్. ఇది ఎక్కడ ఉందంటే పూణే, మహారాష్ట్ర. ఎందుకు క్యాన్సిల్ చేసిందంటే వాడి బ్యాంక్లో డిపాజిట్ చేసిన వాళ్ళకి డబ్బులు కట్టేంత స్తోమత లేదైపోయినంట. వాటి ఖర్చులకి, తర్వాత వచ్చేసి ఫైనాన్షియల్ రెగ్యులేషన్స్ సంబంధించి ఉంటాయి కదా కొన్ని. ఎస్సీబీఐ అని ఒకటి రెగ్యులేటింగ్ బాడీ ఉందన్నమాట, అంటే బ్యాంకులకు సంబంధించి. ఇంకా ఆర్బీఐ కూడా అట్లాంటిది బాడీ కదా. అట్లా రెగ్యులేషన్స్ అనేటువంటి సెట్ చేసింటారు. ఈ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1951 అట్లాంటి వాటి ద్వారా చట్టంలో ఈ బ్యాంకుకు ఇంత కెపాసిటీ ఉంటేనే అలౌ చేయాలి, లేకుంటే పర్మిషన్ క్యాన్సిల్ చేసేయాలి. సో ఆ బ్యాంకు కెపాసిటీ లేకపోవడం వల్ల వాటికి లైసెన్స్ రద్దు చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ద స్పోక్స్ పర్సన్ ఆఫ్ ఇండియన్ నేవీ స్టేటెడ్ దట్ వైస్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి, who has commanded over various operation and staff appointments, assumed charge as chief of personnel. అంటే అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి ఇంతకుముందు చాలా స్టాఫ్కి సంబంధించినటువంటివి అలాంటివి అపాయింట్మెంట్స్ సంబంధించినటువంటివి అవన్నీ చెప్పడానికి ఒక స్పోక్స్ పర్సన్ ఉంటుంది అనమాట. అంటే ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఒక స్పోక్స్ పర్సన్, ఒక వ్యక్తి ఉంటాడు అనౌన్స్ చేయడానికి కానీ, అవన్నీ డిస్కస్ చేయడానికి కానీ, ప్రజలకి తెలియజేయడం కానీ, ఇట్లాంటివన్నీ అవన్నీ చెప్పేకి అనౌన్స్ చేసేవాడు ఏమంటారంటే స్పోక్స్ పర్సన్ అనమాట. ఆ స్పోక్స్ పర్సన్ ఏం చెప్పినాడంటే అడ్మిరల్గా వర్క్ చేసే దినేష్ కే త్రిపాఠిని చీఫ్ ఆఫ్ పర్సనల్గా అపాయింట్ చేసినారనమాట. ఇక్కడ ఇండస్ట్రీ ఛాంబర్, సిఐఐ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, ఇది ఒక నాన్ గవర్నమెంటల్ ట్రేడ్ అసోసియేషన్ అనమాట. అంటే ఇప్పుడు ఎన్జిఓలు ఉన్నాయి కదా, అట్లా దానికి సంబంధించి. ఎన్జిఓలు అంటే సామాజిక కార్యక్రమాలు చేస్తాయి. ఇది ఆర్థికంగా మార్కెట్కి సంబంధించి, అంటే ప్రోడక్ట్స్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, తర్వాత సర్వీసెస్ సంబంధించినటువంటిది. దీని ఎక్కడుంది బేస్, దీని మెయిన్ ఆఫీస్ ఎక్కడుందంటే న్యూఢిల్లీలో ఉంది. ఇది 1895లో స్థాపించబడింది అనమాట.
ఇక్కడ దీని ఈ విషయం పర్టికులర్గా ఎందుకు వచ్చింది సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అంటే ఇక్కడ దానికి టీవీ నరేంద్రన్ ఎండి ఉంటాడు కదా, టీవీ నరేంద్రన్ అనేవాడు ఎండి అండ్ సిఇఓ ఆఫ్ టాటా స్టీల్ తెలుసు కదా. టాటా స్టీల్ కంపెనీ తెలియని వారు మ్యాక్సిమం ఉంటారు, బట్ తెలుసుకోవడంలో తప్పలేదు. ఇక సిఐఐ అనేది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ కదా, ఈ సంస్థకి డిఫరెంట్ సంవత్సరానికి ఒకసారి చైర్మన్ అండ్ ఎండి మారిపోతుంటాడు అనమాట. ఇవన్నీ చాలా కంపెనీస్ దీంట్లో పార్ట్నర్స్ ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరానికి అయితే టీవీ నరేంద్రన్ అనే సిఇఓ ఎండి ఆఫ్ టాటా స్టీల్ని ప్రెసిడెంట్గా నియమించినారు అనమాట 21-22 సంవత్సరానికి. ఇక్కడ ప్రెసిడెంట్ ఉదయ్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఉన్నారు కదా, ఎండి అండ్ సిఇఓ కోటక్ మహీంద్రా బ్యాంక్కి ఉదయ్ కోటక్ ఆయన ఉన్నారనమాట. ఆయన ప్లేస్లో ఈయన వచ్చినారనమాట టీవీ నరేంద్రన్. ఇక్కడ ఆన్ May 31, 2021 ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ honored Union Health Minister Harshvardhan with Director General Special Award for his efforts to control tobacco consumption in India on World No Tobacco Day. No Tobacco Day అంటే May 31 అనేది వరల్డ్ నో టొబాకో డే అనమాట. ఈ వరల్డ్ ఎందుకు ఈయనకి అవార్డు వచ్చింది, స్పెషల్ అవార్డ్ ఫర్ హిస్ ఎఫర్ట్స్ అంటే ఎందుకు వచ్చింది అంటే ఆయన 2019లో పొగాకు సంబంధించింది అంటే ఈ సిగరెట్స్ అనే ఒకట ఉంటాయి. అంటే ఈ సిగరెట్స్ అంటే అవి ఎలక్ట్రానిక్ డివైస్ లాగా ఉంటుంది, దాంట్లో సిగరెట్కి సంబంధించినటువంటి కొన్ని ఆల్కహాలిక్ మెటీరియల్స్ ఉంటాయి. ఇంకా అట్లాంటి టొబాకో ప్రోడక్ట్స్ని కంట్రోల్ చేయడానికి 2019లో ఒక చట్టం తెచ్చినారనమాట. అది ఈ చట్టం ఏ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఉంటుంది కదా, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన మంత్రి ఎవరు, హర్షవర్ధన్ అనమాట. అందుకని చెప్పేసి ఆయనకు అవార్డు ఇవ్వడం జరిగింది. ఇక్కడ May 31 అనేది వరల్డ్ నో టొబాకో డేగా సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. ఎందుకంటే పొగాకు క్యాన్సర్ లాంటిది, చాలా క్యాన్సర్ ప్రతి మూవీకి మనం చూస్తూ ఉంటాం, కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ టొబాకో ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పేసి. తర్వాత ఈ నగరానికి ఏమైందని చెప్పేసి సిగరెట్లు ఇట్లాంటివన్నీ బీడీ గుట్కా పాన్ మసాలా ఇవన్నీ కన్సంప్షన్ ఆపేయండి అని చెప్పేసి, ఇవన్నీ హెల్త్ అజాజస్ ఇన్స్ట్రుమెంట్స్ కాబట్టి వదిలేయండి అని చెప్తుంటారు కదా. అట్లా ఆ విధంగా అనేది ఈ వరల్డ్ టొబాకో డే అని సెలబ్రేట్ చేసుకున్నామంట. ఇట్లా పోకండి రాదే ఇవన్నీ తాగి కన్సూమ్ చేసుకొని నాశనం అయిపోద్దండి అని చెప్పేసి ఒక గుర్తింపు కోసం అని చెప్పేసి May 31 అనేది వరల్డ్ నో టొబాకో డేగా గుర్తించడం జరిగిందనమాట. ద డే వాజ్ ఫస్ట్ అబ్జర్వ్ బై WHO ఇన్ 1988 అనమాట. Leading stock exchange BSE stated that it has joined hands with Electronics and Computer Software Export Promotion Council to create awareness about the benefits of listing among small business and startups. అంటే BSE ఉంటుంది కదా, అంటే స్టాక్ మార్కెట్ వాల్యూ అప్ అవుతుందా డౌన్ అవుతుందా, లేకపోతే బుల్ మార్కెటా లేకపోతే బియర్ మార్కెటా, అంటే షేర్ వాల్యూ పడిపోతుందా లేకుంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన మనీ ఇంక్రీజ్ అవుతుందా లేకపోతే ఫాల్ అవుతుందా, అంటే మార్కెట్ ట్రెండింగ్ని బట్టి అవి చెప్తుంటుంది కదా BSE బిజినెస్. ఇది ఏం జరిగిందంటే బొంబే స్టాక్ ఎక్స్చేంజ్ BSE అంటే ఇది ఏం చెప్పిందంటే ఇది ఏం చెప్పిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ అండ్ స్టార్టప్స్ ఉంటాయి కదా, వాటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏమొస్తుంది, ఏం లాభం వస్తుంది అని చెప్పేసి చెప్పిందనమాట. ఇది ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్తో కలిపి ఆ రెండు జాయింట్గా వీటి యొక్క ప్రోడక్ట్స్ అండ్ బెనిఫిట్స్ ద్వారా స్టాక్ ఎక్స్చేంజ్లో ఇంప్రూవ్ అవుతుంది మీ స్టాక్స్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ లాగా చేసిందనమాట. తర్వాత వచ్చేసి బాక్స్టాప్ ఈ కేరళ బేస్డ్ స్టార్ట్అప్ హ్యాస్ టైడ్ అప్ విత్ మహీంద్రా ఇన్సూరెన్స్ బ్రోకర్స్ లిమిటెడ్ టు ప్రొవైడ్ లో కాస్ట్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ ఫర్ COVID-19 ట్రీట్మెంట్. బాక్స్టాప్ అనేది కేరళకు సంబంధించిన ఒక స్టార్టప్ అనమాట. అది హెల్త్ సెక్టార్కి సంబంధించిన ఇన్సూరెన్స్. ఇక్కడ ఈ బాక్స్టాప్ ఆఫ్ కేరళ స్టార్టప్ ఉంది కదా, ఇది 25,000 అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది, బట్ 25,000 కవర్ చేసే ఒక హెల్త్ స్కీమ్ ఉందన్నమాట. అంటే
ఒక వ్యక్తి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు అనుకోండి బాక్స్ ఆఫ్లో, ఆ వ్యక్తి ఏం చేస్తాడు, కరోనా వచ్చిందనుకోండి 24 hours ఐసీయూలో కానీ తర్వాత వచ్చేసి క్వారంటైన్ సెంటర్లో పెట్టే వచ్చిందనుకోండి స్థితి, ఆ పర్టికులర్ వ్యక్తికి అతనికి 25,000 రూపీస్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఆ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద. ఇది ఈ బాక్స్ ఆఫ్ అనేది మహీంద్రా ఇన్సూరెన్స్ బ్రోకర్స్ లిమిటెడ్ ఈ రెండు టైప్ అయినాయి అనమాట. ఎవరైనా ఇన్సూరెన్స్ పాలసీ ఉంటాయి కదా, ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఉంది కదా, అట్లా పాలసీస్ తీసుకుంటారు అనమాట. హెల్త్ పాలసీస్ అంటే చచ్చిపోతే డబ్బులు రావడం, లేకపోతే హెల్త్ డ్యామేజ్ అయితే వాళ్ళు వాళ్ళు కట్టిన డబ్బులు ఇన్వెస్ట్ చేయడం హాస్పిటల్స్కి అట్లా ఖర్చులకి, అదనమాట. ఈ రెండు టైప్ అయినాయి అనమాట. NCPCR నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అండర్ ఏ మినిస్ట్రీ కింద అంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, అంటే స్త్రీ పిల్లలకు సంబంధించిన మంత్రిత్వ శాఖ ఉంటుంది కదా, దాని కింద నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనేది ఉందన్నమాట. ఇది ఏం చేసిందంటే ఒక ఆన్లైన్ పోర్టల్ అనేది, ట్రాకింగ్ పోర్టల్ అనేది రూపొందించినమాట. ఇది బాల్ స్వరాజ్ అని దాని పేరు. ఈ పోర్టల్ యొక్క అంటే ఆన్లైన్ సైట్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఎవరికైతే కేర్ అవసరమో, తర్వాత వచ్చేసి ఇప్పుడు కరోనా టైం కదా, కరోనా టైంలో వాళ్ళకి ఫుడ్డు, చిన్న అనాథ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఆరోగ్యము కూడా చెడిపోతుంటుంది. ఏది పడితే అది తింటుంటారు, ఏం చేస్తూ ఉండవు, ఆకలి తట్టుకోలేరు కదా. అందుకని చెప్పేసి వాళ్ళని ట్రాక్ చేయడానికి ఈ బాల్ స్వరాజ్ అనేది యూజ్ అవుతుందన్నమాట ఈ పోర్టల్. అంటే ఇందులో ఇంకోటి ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో కరోనా వచ్చి ఇద్దరు పేరెంట్స్ని, అమ్మ నాన్నని కోల్పోయి ఉంటారు కదా, అట్లా పిల్లలు అనాథలు ఉంటారు కదా, వాళ్ళ పేరు మీద 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేయడం జరుగుతుందన్నమాట. అలాగే ఈ పోర్టల్ అంటే ఈ విషయం అయితే చెప్పలేదు ఇక్కడ, కానీ ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ ద పోర్టల్ విల్ ఆల్సో బి యూజ్డ్ టు ట్రాక్ చిల్డ్రన్ హూ హ్యావ్ లాస్ట్ బోత్ దేర్ పేరెంట్స్ డ్యూరింగ్ కోవిడ్-19 కారణంగా ఇద్దరు పేరెంట్స్ కోల్పోయి ఉంటారు కదా, ఆ పిల్లల్ని ట్రాక్ చేయడానికి. అంటే ఇక్కడ ఎవరైనా రిపోర్ట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఈ బాల్ స్వరాజ్ అనేది పోర్టల్ ఉంది కదా, ఈ పోర్టల్లో రిపోర్ట్ చేయొచ్చు అనమాట. తద్వారా భారతదేశ గవర్నమెంట్ అంటే యూనియన్ గవర్నమెంట్ సంబంధించిన హెల్త్ సెక్టర్ డిపార్ట్మెంట్ ఉంటాయి కదా, అవి అనేది వాళ్ళ గురించి కేర్ తీసుకుంటాయి అన్నమాట. వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయడం కానీ, వాళ్ళకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం కానీ అట్లా. ఇక ఈ కమిషన్ వచ్చింది కదా, అబౌట్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, ఇది 2007లో స్థాపించబడింది. దీనికి హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉన్నాయి. దీని యొక్క ప్రజెంట్ చైర్మన్ అంటే ప్రియాంక్ కనోంగో, ప్రజెంట్ చైర్మన్. ఇవి స్టాటిస్టిక్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్లో అడుగుతారు. తర్వాత వచ్చేసి మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, ఈ మంత్రిత్వ శాఖ ఈ మంత్రిత్వ శాఖ అనేది 30 జనవరి 2016లో రావడం జరిగింది. ఫౌండేషన్ జరిగింది ఆ పర్టికులర్ ఇయర్లో, ఆ పర్టికులర్ డేట్లో. తర్వాత వీటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ యొక్క హెడ్ క్వార్టర్స్ అంటే న్యూఢిల్లీలో ఉన్నాయి. ఇక్కడ మినిస్టర్ ఆఫ్ స్టేట్ అండ్ మినిస్టర్ ఆఫ్ ఇంకా మన కేబినెట్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పవర్స్ ఉంటాయన్నమాట. ఒకడు కేంద్ర మంత్రి ఉంటాడు, ఒక సహాయ మంత్రి ఉంటాడు, ఒక స్టేట్ మినిస్టర్ అని ఒకటి ఉంటాడు. అంటే వాళ్ళ పవర్స్ డిఫరెంట్ పవర్స్ వేరే అనమాట. అట్లా మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఎవరంటే దేబశ్రీ చౌదరి అండ్ కృష్ణరాజ్. అండ్ ముఖ్యమైన మంత్రి అంటే చాలా పవర్ఫుల్ మినిస్టర్ ఉంటారు కదా డిపార్ట్మెంట్కి, ఆమె ఎవరంటే స్మృతి ఇరానీ. ఇక్కడ May 28న భారతీ గ్రూప్ బ్యాక్డ్ OneWeb, ద లోయెస్ట్ ఆర్బిట్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ కంపెనీ co-owned by Bharati Global and UK government launched the next successful 36 satellite. అంటే మన దేశం నుంచి ఉన్న కంపెనీ భారతీ గ్రూప్ బ్యాక్డ్ OneWeb అనే లోయెస్ట్ ఆర్బిట్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ కంపెనీ ఉంది కదా, ఆ కంపెనీ అంటే దాంట్లో షేర్స్ ఎవరికి ఉన్నాయి, ఎవరు ఓనర్లు అంటే భారతీ గ్లోబల్ అండ్ యూకే గవర్నమెంట్. భారతీ గ్లోబల్ అనేది మన ఇండియాకి సంబంధించిన కంపెనీ, అంటే మల్టీనేషనల్ కంపెనీ అనమాట. అది యూకే గవర్నమెంట్ దాంట్లో పార్ట్నర్స్ అనమాట. భారతీ గ్రూప్ బ్యాక్డ్ OneWeb లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ కమ్యూనికేషన్ కంపెనీలో ఇవి అనేది 36 శాటిలైట్స్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ 36 శాటిలైట్స్ని.
ఇక్కడ May 29, 2021 India has successfully launched an automated China as automated cargo resupply spacecraft named Tianzhou-2 or Heavenly Vessel. ఈ చైనా అనేది చాలా పవర్ఫుల్ కంట్రీ చెప్పాలి అంటే సైజులో వ్యాస్ట్ సైజు మన ఇండియా కంటే. అంటే మన ఇండియా తక్కువ ఏం కాదు, మన ఇండియా కూడా చాలా పవర్ఫుల్ అసలు ఊరుకోం. ఇక్కడ ఈ చైనాకు సంబంధించినటువంటి విషయం ఇక్కడ ఎందుకు వచ్చిందంటే, వీళ్ళకి ఎప్పుడు రాకెట్లు ఇచ్చడం ఒక దీపావళి లాగా చేస్తుంటారు అన్నమాట. అంతా కొత్త కొత్త రాకెట్లు ఇచ్చడము, తర్వాత స్పేస్ స్టేషన్లు కట్టడము, వీళ్ళు ఏదో పొడిచేలాగా. ఇక్కడ ఇది ఎందుకు వచ్చిందంటే, ఒక శాటిలైట్ లాంచ్ చేసినారనమాట. దాన్ని ఏ వెహికల్ ద్వారా అంటే లాంగ్ మార్చ్ 7Y3 రాకెట్ ద్వారా అనమాట. ఎక్కడి నుంచి అంటే వెన్చాంగ్ స్పేస్ లాంచ్ సెంటర్ నుంచి లాంచ్ చేయడం జరిగిందనమాట. ఇది సెకండ్ శాటిలైట్. ఈ ఏమని మిషన్లో ఏ టార్గెట్లో అంటే సెల్ఫ్ డెవలప్డ్ స్పేస్ స్టేషన్ని బిల్డ్ చేయాలనుకుంటారు అనమాట. 2022 సంవత్సరానికల్లా వాళ్ళ సొంత స్పేస్ స్టేషన్ని బిల్డ్ చేయాలనుకుంటున్నారు అనమాట. దీంట్లో ఏంటంటే ఈ స్పేస్ స్టేషన్ ఎందుకు యూజ్ చేస్తారంటే, అట్ పర్టికులర్ టైం మన భూమి మీద నుంచి 3 శాటిలైట్స్ పోయినా అక్కడ టెంపరీగా ఉండొచ్చు అనమాట. 2 శాటిలైట్ అయితే చాలా కాలం ఉండొచ్చు, 3 అయితే కొద్ది కాలం ఉండొచ్చు. అందుకని చెప్పేసి ఈ స్పేస్ స్టేషన్లో ఎందుకు యూజ్ చేస్తారంటే, ఫ్యూయల్ అయిపోయింది అనుకోండి, ఫ్యూయల్ ఫిల్ చేసుకోవడం, తర్వాత ఫుడ్ ప్రోడక్ట్స్ కానీ అట్లా వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ ఆ స్పేస్ క్రాఫ్ట్ అక్కడికి పోనిచ్చి ఆ స్పేస్ దగ్గరికి టిక్ 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 అనే ఒక సినిమా ఉంది. ఆ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట ఈ స్పేస్ స్టేషన్ అంటే ఏంటి అని చెప్పేసి. ఈ చైనా విషయానికి వస్తే క్యాపిటల్ బీజింగ్, ప్రెసిడెంట్ జీ జిన్పింగ్, కరెన్సీ రెమ్నింబి, నెక్స్ట్ వచ్చేసి IFFCO. ఇది ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ అనమాట. ఇది ఎందుకు వచ్చింది ఇక్కడ మధ్యలో కంటే, యూరియా అనేది చాలా ఇంపార్టెంట్ ఫెర్టిలైజర్ అనమాట. అంటే ఎరువులకు సంబంధించి ఉంటాయి కదా ఫెర్టిలైజరు, అది ఇంపార్టెంట్ ఫెర్టిలైజర్. ఎందుకంటే ఇది లేకుండా చాలా రకాలైన భూముల్లో పంటలు సరిగా పండవన్నట్టు. అంటే ఇప్పుడు కొన్ని భూములలో సారవంతమైన ఒక ఫెర్టిలైజర్ అంటే న్యాచురల్ ఫెర్టిలైజర్ ఉంటుంది, కొన్ని దానిలో ఉండదు, కొన్ని దానిలో అట్లా చాలా తక్కువ ఉంటుంది అనమాట. అందుకని వాటి ఇంప్రూవ్ చేయడానికి యూరియా కూడా యూజ్ అవుతుంది అనమాట. ఈ IFFCO అనేది ఏం జరిగిందంటే, లిక్విడ్ టైప్ ఆఫ్ యూరియా ప్రోడక్ట్ ఒకటి కనుక్కోవడం జరిగిందనమాట. ఇది 10%. అంటే మామూలుగా యూరియా గుళికల ఫార్మాట్లో ఉంటుంది, అంటే పొడి లాగడం, తర్వాత వచ్చేసి చిన్న పీసెస్ లాగడం ఉంటుందన్నమాట. దాన్ని పంటలో చల్లుతారనమాట. కానీ ఇక్కడ ఇదేం జరిగిందంటే, కొత్తగా ఇన్వెంట్ చేయడం జరిగిందంటే లిక్విడ్ ఫార్మాట్లో ఫెర్టిలైజర్ని లిక్విడ్ ఫార్మాట్లో రూపొందించడం జరిగిందనమాట. ఇది ఎలాగంటే, మామూలుగా ఒక 100 రూపీస్ పెడతాం కదా, ఒక ప్యాకెట్కి 100 రూపీస్ అనుకోండి యూరియా. అదే లిక్విడ్ ఫార్మాట్లో కొంటే 90 రూపాయలే పడుతుందన్నమాట. ఈ IFFCO అంటే ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. ఇది ఏ సంవత్సరం స్థాపించబడింది అంటే 1967 నవంబర్ 3న. చైర్మన్ ఎవరంటే ఎస్ నకాయ్. తర్వాత MD అండ్ CEO ఎవరంటే US అవాసి. జనరల్ మేనేజర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి జనరల్ మేనేజర్ ఉంటాడు కదా, రమేష్ రలియా అనమాట. ఇక్కడ ద జువాలజీ డిపార్ట్మెంట్ పంజాబ్ యూనివర్సిటీ చండీగఢ్ ఇన్ ఏప్రిల్ బై టీమ్ ఆఫ్ జువాలజిస్ట్ హెడ్ బై రచనా జైస్వారా. ఈ టీం ఏం చేసిందంటే, పంజాబ్ యూనివర్సిటీ నుంచి జువాలజిస్ట్ అంతా ఒక టీం ఫామ్ చేసుకొని ఆ టీం ఏం చేసిందంటే, ఒక కొత్త టైప్ ఆఫ్ స్పైడర్ కనుక్కున్నారనమాట. ఇక్కడ ఈ డిస్కవర్డ్ న్యూ స్పీసీస్ ఆఫ్ స్పైడర్ క్రికెట్ నేమ్డ్ ఇంటిమస్ జయంత్ అని ఉంది కదా. ఇక్కడ క్రికెట్ అంటే ఓన్లీ ఆడుకునే క్రికెట్ కాదండి. ఇక్కడ ఈ టర్మ్ క్రికెట్ అంటే ఒక స్పైడర్ అంటే సాలెపురుగులు ఉంటాయి కదా, దానికి సంబంధించినటువంటి ఒక స్పీసీస్ అనమాట. దానికి సంబంధించిన ఆ జాతికి సంబంధించినటువంటి ఒక టైప్ ఆఫ్ స్పైడర్ అనమాట. దీనికి పేరు ఏం పెట్టారంటే ఇంటిమిమస్ జయంత్ అనమాట. ఇది ఎక్కడ కనుగొనబడిందంటే ఛత్తీస్గఢ్లో ఒక గుహలలో కనుగొనబడింది అనమాట, కుర్రా కేవ్స్లో.
ఇది ఎక్కడ పబ్లిష్ చేయబడిందంటే జూటాక్సా అనే జర్నల్లో పబ్లిష్ చేసినారనమాట. అదే జర్నల్ అంటే ఏంటి, ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ కానీ, న్యూ ఇన్వెన్షన్ కానీ, టెక్నాలజీ కానీ కొన్ని మ్యాగజైన్స్ పబ్లిష్ చేస్తుంటారు. ఇప్పుడు సండేలో ద హిందూ నుంచి మ్యాగజైన్ వస్తుంది, తర్వాత ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి, ఇండియా టుడే నుంచి, తర్వాత ఈనాడు నుంచి, సాక్షి నుంచి ఇట్లా మ్యాగజైన్ వస్తాయి కదా. ఇట్లనే ఈ మ్యాగజైన్ కూడా జంతువులకి, పక్షులకి, యానిమల్స్కి, తర్వాత వచ్చేసి చిన్న చిన్న కీటకాలకు సంబంధించినటువంటి మ్యాగజైన్ ఉంటుంది కదా, అది జూటాక్సా అనే జర్నల్ అనమాట, జర్నల్ మ్యాగజైన్ అనమాట. ఈ పేరు ఉంది కదా, ఏది ఇక్కడ మెన్షన్ చేసిన పేరు ఇండిమిమస్ జయంత్ అని. ఈ ఇండిమిమస్ జయంత్ అనే సాలెపురుగుకి ఎందుకు పేరు పెట్టారంటే ఒక సైంటిస్ట్ పేరు అనమాట. ఆ ప్రొఫెసర్ ఎవరు, దానికి సంబంధించిన ప్రొఫెసర్ సైంటిస్ట్ ఎవరంటే జయంత్ బిశ్వాస్. ఈయన బాగా దానిపైన రీసెర్చ్ చేసేవాడు అనమాట. అంటే గుహలలో ఇట్లాంటివన్నీ కీటకాల పైన. ఏదైనా కానీ ఒక సైంటిఫిక్ నేమ్ ఇచ్చేటప్పుడు దాన్ని జీనియస్, తర్వాత వచ్చేసి దాని సెక్ట్ నేమ్ ఉంటుంది అనమాట. ఆ జీనియస్ ఎప్పుడు కనుగొనబడిందంటే ఆర్కోనోమిమస్ సుసారే అనే జీన్కి సంబంధించిన అనమాట. ఇది 1897లో కనుగొనబడింది. అబౌట్ జయంతి అంటే ఇందాక జయంతి విశ్వాస్ అనే పేరున్నాం కదా, అంటే ఆ స్పీసీకి సంబంధించినటువంటి దాని గురించి మాట్లాడుతున్నాను అనమాట, అతని గురించి కాదు. ద న్యూలీ డిస్కవర్డ్ సబ్ జీనియస్ ఎంటిమిమస్ అంటే మెయిన్ జీనియస్ ఏంటంటే ఆర్కోనోమిమస్ సుసారే ఉంది కదా, దాంట్లో అంటే సబ్ కేటగిరీ లాగా అనమాట ఈ జీన్, అది ఎంటిమిమస్ అనమాట. ఇట్ హ్యాస్ లాగ్ అండ్ కీ మోడల్ జెనిటిలియా స్ట్రక్చర్. జెనిటిలియా స్ట్రక్చర్ అంటే మనకు సౌండ్ చేసేటివి కానీ, జెనిటిలియా అంటే రీప్రొడక్టింగ్, ఎలా చెప్పాలంటే అంటే సంతానోత్పత్తికి సంబంధించినటువంటి శరీర భాగాలు ఉంటాయి కదా, దాన్ని జెనిటిలియా అని కూడా అంటారు అనమాట. ఇట్లా జెనిటిలియా అంటే బాడీ పార్ట్స్ అని కూడా తీసుకోవచ్చు అనమాట. మెయిన్గా crickets are noticeable for their loud calls. The new Jayanti subgenus can produce sound and their females do not have ears and may be communicating by beating their abdomen or any other body part on the cave wall. ఈ స్పీసీస్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇంటిమిమస్ జాయంత్ అనేది స్పైడర్ స్పీసీస్ కనుక్కున్నారు కదా, దీనికి ఏంటంటే వీటిలో ఆడ పురుగులు ఉంటాయి, మొగటివి ఉంటాయి. అంటే ఈ ఆడ జాతికి సంబంధించినటువంటి సాలెపురుగులు ఉంటాయి కదా, వీటికి చెవులు ఉండవంట. చెవులు ఉండకుంటే ఎలా కమ్యూనికేట్ చేస్తుంటాయి. ఇప్పుడు ఏదైనా ఒక పక్షి, ఒక తల్లి పక్షి కానీ ఇంకా అదర్ పక్షులు కానీ పిలిచాలి అంటే చిన్న కూత పెడుతుంది కదా, అలాగని వీటికి చెవులు ఉండవన్నమాట ఆడ సాలెపురుగులకి. కాబట్టి ఏం చేస్తాయంటే వాడు కడుపు లేదా ఇంకేదైనా శరీర భాగాన్ని ఆ గుహలలో కొడతాయన్నమాట. ఇప్పుడు మనం చేత్తో ఎవరైనా చప్పట్లు కొడతామో, లేకపోతే బండకేసి కొడతాము కదా, బండ మీద అరే అని పిలవడానికి. అట్లాగని ఈ సాలెపురుగులు కూడా మగ పురుగుల్ని కానీ ఇంకొక పురుగులు కానీ కమ్యూనికేట్ చేయడానికి వాటితో ఏం చేస్తాయంటే కొండ గుహలలోని సర్ఫేసెస్కి కొడతాయి అన్నమాట పిలవడానికి. అది దీని యొక్క స్పెషాలిటీ. Vibration communication is one of the softest but fastest modes of signal transmission. అంటే ఒక ఇల్లు ఉందనుకోండి, ఇంట్లో చాలా దూరంగా ఒకడు ఉన్నాడు. ఇప్పుడు గోడకు 2 గోడలు ఉన్నాయి, గోడ ఆ పక్క ఒకడు ఇటువైపు ఒకడు ఉన్నాడు అనుకోండి. మనం పిలిస్తే వినపడదు, కానీ మనం గోడ పైన ఇట్లా చేత్తో కానీ లేదంటే ఏదైనా వస్తువుతో కొడితే ఆ వైబ్రేషన్స్ అవతలవాడికి వెళ్తాయి. అప్పుడు వాడు రెస్పాండ్ అవుతాడు. అంటే ఈ వైబ్రేషన్ ద్వారా జరిగే కమ్యూనికేషన్ అనేది చాలా ఎఫిషియెంట్ అనమాట. సౌండ్ ద్వారా సౌండ్ అయితే పోలేదు, కానీ ఆ గోడకి ఇట్లా తట్టడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ వైబ్రేషన్స్ అన్నీ ఆ గోడ నుంచి పాస్ అయిపోయి తర్వాత ఆ గోడకు ఆనుకొని ఉన్నట్లయితే కానీ, లేకుంటే వస్తువులు కానీ కదల కానీ జరుగుతుంది. కాబట్టి అక్కడ కమ్యూనికేషన్ ఎఫిషియెంట్గా ఉంటుంది అనమాట ఈ వైబ్రేషనల్ కమ్యూనికేషన్ మెథడ్లో. సో థ్యాంక్ యూ గాయ్స్.